కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కు ఇటు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 2 టీమ్స్ గా విడిపోయి మరీ సుమంత్ కోసం గాలిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను బెదిరించి 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడని సుమంత్ పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇనుప రాడ్లతో ఆ వ్యాపారిపై దారుణంగా దాడి చేశాడని కూడా ప్రచారం ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే కేసులో ఇప్పటికే సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ను కూడా అరెస్టు చేశారు. కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసిన తర్వాత సుమంత్ పరారీ అయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఇంకా సుమంత్ పరారీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ నవ్ సుమంత్ కి సంబంధించి సర్చ్ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి రాణా? ఆల్మోస్ట్ 4 రోజులు కావస్తుంది సర్తాజ్. ఎందుకంటే సుమంత్ ఆచూకీ అనేది ఇప్పటివరకు కనపట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు పోలీసులు. సో ఇంటికి కూడా నోటీసులు కూడా వారు జారీ చేశారు. కాకపోతే ఆయన నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 4 రోజుల నుంచి అనేక రకాలుగా కూడా అతని పైన వెతుకులాడ ప్రారంభిస్తున్నప్పుడు ఎప్పుడైతే గొంగిడి హరికృష్ణని కొట్టినటువంటి సందర్భంలో ఇటు సుమంత్ సంబంధించిన డ్రైవర్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అతను కూడా ప్రత్యక్షంగా కూడా దాడి చేసినటువంటి ఆధారాలు లభించడంతో నిన్న అఫీషియల్గా అతను కూడా అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటు సుమంత్ సంబంధించిన ఆచూకీ కోసం అతన్ని ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడు 2 బృందాలుగా కూడా అతను విడిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో అతని కోసం వెతుకులాటైతే ప్రారంభించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఇనుప రాడ్లు ఎందుకంటే అంత దారుణంగా కూడా అతన్ని కొట్టిన తర్వాత ఫ్రాక్చర్ సంబంధించిన దాదాపు 2 హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. 2 హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అవుతున్నా అవంతా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా అతను సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీని ఖచ్చితంగా అతన్ని హత్యా ప్రయత్నమే చేశారు. అతను చంపడానికే వీళ్ళు ప్రయత్నించారు కాబట్టి అతనిపైన హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని తగ్గట్టుగా ఇవాళ కానీ రేపటి కానీ ఖచ్చితంగా కూడా సుమంత్ అరెస్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మాజీ ఓఎస్డీగా పనిచేశారు కాబట్టి కొండా సురేఖకి అతను అరెస్ట్ చేసిన తర్వాత గతంలో కూడా చాలా వరకు కూడా ఇతను ఇలాంటి ఇల్లీగల్ సంబంధించిన దందాల్లో కానీ దాంతోపాటు బెదిరింపులకు పాల్పడినట్టుగా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా అతను అరెస్ట్ అయితే కానీ ఈ కొండా సురేఖ ఇష్యూ జరుగుతోంది కాబట్టి మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేయడం అనే టైం లైన్ కాస్త ఆడ్ గా కనిపిస్తోంది. అండ్ జనాలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో దానికి సంబంధించి క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి పోలీసులు అధికారులు ఏమంటున్నారు రాణా? అంటే కొండా సురేఖ ఎపిసోడ్ స్టార్ట్ కాకముందే ఈ యొక్క దాడి జరిగింది. అంటే గత నెల 30 తారీఖునే హరికృష్ణ మీద అరెస్ట్ కు సంబంధించి రానా దాడి అంతకు ముందే జరిగింది. కానీ అరెస్ట్ కు సంబంధించి కార్యాచరణ ముందుకు సాగించడం కానివ్వండి, సీరియస్ గా దీన్ని తీసుకొని 2 టీమ్స్ గా విడిపోవడం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి రైట్ నౌ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సర్క్యులేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఎందుకంటే గతంలో కూడా సుమంత్ పైన అనేక కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు కొండా సుష్మిత కూడా అప్పుడు అడ్డుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు కూడా సమాచారం ఉన్నప్పుడు అప్పుడు కూడా పెద్ద ఒక వివాదం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆ కేసు కొంత సమాప్తం అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ దాడికి సంబంధించిన విషయంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళనే అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సర్తాజ్, థ్యాంక్ యూ రాణా. మొత్తానికి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కు పోలీసులు అయితే ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. దీనికి కొండా సురేఖ ఎపిసోడ్ కి ఎటువంటి లింక్స్ అయితే ఖచ్చితంగా లేవు. రైట్ అరెస్ట్ కు సంబంధించి 2 టీమ్స్ గా విడిపోయి ఇటు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు అయితే కొనసాగిస్తున్నారు. నిన్న ఓఎస్డీ కు సంబంధించిన డ్రైవర్ అయితే అరెస్ట్ చేశారు. డ్రైవర్ ని అరెస్ట్ చేసిన CCTV ఫుటేజ్ కూడా మీరు స్క్రీన్ లో చూశారు. సో ఈ రోజు రేపు ఎల్లుండి లోపు సుమంత్ కూడా అరెస్ట్ చేస్తామంటూ ఇటు పోలీసులు చెప్తున్నారు.